తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్ జన సందోహమైంది. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు సభ ప్రాంగణంలో రెపరెపలాడుతున్నాయి. ప్రజా మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రజల్లో మరింత ఉత్సాహం కనిపిస్తుంది. ప్రతి గడప నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపారు. ఇప్పుడు ప్రచార సభలతో ప్రజల్లో మరింత జోష్ నింపేందుకు ఇవాళ తాడిపత్రి ప్రచార భేరీ ముగించబోతున్నారు. మరి కాసేపట్లో ప్రస్తుతం హెలీప్యాడ్ వద్ద కూడా చేరుకున్నారు. ఆ సభా ప్రాంగణం నుంచి, తాడిపత్రి సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రికి చేరుకుంటారు. ఇక్కడ ఎన్నికల సమర భేరీలో పాల్గొంటారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుగా ఉన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడొచ్చు. మన కెమెరామ్యాన్ సినిమా చేసి చూపిస్తాడు. ఇక్కడ ఒక అభిమాని తన గుండెలపైన వైఎస్ జగన్ అని రాసిన పచ్చబొట్టుతో రాయించుకున్నారు. ఎందుకోసం రాయించుకున్నారు ఆయన మాత్రం తెలుసుకునే ప్రయత్నం. ఎందుకోసం రాయించుకున్నారు చెప్పండి. మీ పేరేమి, ఏ ఊరు మీది? మాది అనంతపురం జిల్లా సింగళమల నియోజకవర్గం, ఎల్లనూరు మండలం, ఎన్నపూసపల్లి. చెప్పండి, ఎందుకోసం జగన్ అని రాయించుకున్నారు? జగన్ నాకు సహాయం చేశాడు. నా కొడుకు హెల్త్ బాగాలేకుంటే 4 లక్షలు సహాయం చేశాడు. అందుకు ఆయన మీద ప్రేమ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసిన. అందుకు ఏదైనా కానీ అడిగితే తక్షణం ఇవ్వగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఆయన మీద ప్రేమ మాకు. ఎట్లాంటి మంచి జరిగింది మీకు ఎట్లాంటి మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకు అన్ని, మా అమ్మగారికి, మా పిల్లలకు అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. మాకు ఏ లోటు లేకుండా జగన్ గారు చేస్తున్నారు. కాబట్టి మాకు జగన్కే ఫస్ట్ ఓటు మాది. జై జగన్, జై జగన్. తాడిపత్రి అంటేనే ఒక ఫ్యాక్షన్ అంటారు. ఫ్యాక్షన్ కాదు, అభివృద్ధి అనేదాన్ని మన పెద్దారెడ్డి అన్న గారు చేసి చూపించినాడు. కేసీరెడ్డి పెద్దారెడ్డి నాయకత్వం. కేసీరెడ్డి అంటే గుండెలు అంటారు. కేసీరెడ్డి పెద్దారెడ్డి నాయకత్వం. జై పెద్దారెడ్డి, జై పెద్దారెడ్డి. మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో చెప్పండి, మీకు మీ కుటుంబానికి. ప్రతి కుటుంబానికి మంచి జరిగిందన్న. మా ఇంట్లో పెన్షన్ 2 పెన్షన్లు వస్తున్నాయి. పంట బీమా వర్తించింది, రైతు భరోసా వచ్చింది. ప్రతి ఒక్కటి లబ్ధి పొందిన, ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందినాము. ఇంతకంటే ఏం చేయాలన్నా మాకు జగన్ వస్తే ఎన్నో రెట్లు మేలు. ప్రతి పల్లెటూరు బాగుపడుతున్నారు హ్యాపీగా. టీడీపీ, బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, జనసేన వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమి జరగలేదని టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అవి చెప్తారన్న. 3 బుద్ధులు ఒకటేనారు కాబట్టి వాళ్ళు అంతా ఏం చేయలేరు. జగన్ ఏమంటున్నాడు, మీ కుటుంబాన్ని మంచి చేరుకొచ్చి నాకు ఓటు ఏమని అడుగుతున్నాడు. రియల్ హీరో జగన్, రియల్ హీరో. ఏదైతే పూర్తి స్థాయిలో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. అందరికీ సంక్షేమ పథకాలు అందాయని ధీమా వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి మద్దతు ఇచ్చేందుకే ఈ బహిరంగ సభలకు హాజరవుతున్నారని చెప్తున్నారు. అందరూ తమ తమ స్థాయిలో, పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలియజేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ ఇట్లా పెద్ద ఎత్తున జనము పెద్ద ఎత్తున వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపున జగన్ చిత్రపటాలతో సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు, మరోవైపున జై జగన్ నినాదాలు చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తుంది. పులివెందుల పులిసి